శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్య ప్రకాష్ని. 17 మే 2026 ఆదివారం నాడు తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉంటుందో చెప్తాను. ఈ రోజు మీ అష్టమ భావం అంటే మీ రాశి చక్రంలో 8వ ఇల్లు. ఇది మార్పులు మరియు పునర్జన్మకు సంబంధించిన స్థానం. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు కలిసి వృషభ రాశిలో ఉన్నాయి. ఇది చాలా అరుదైన సంయోగం. ముఖ్యంగా సూర్యుడు మరియు బుధుడు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది బుద్ధి మరియు నిర్ణయ శక్తిని పెంచే శుభ సంయోగం. కానీ 8వ ఇంట్లో ఉన్నందువల్ల ఈ శక్తి కొంచెం సవాలుగా కూడా ఉంటుంది. పాత అలవాట్లు, పాత బాధలు మనసులో తిరగవచ్చు. భయపడకండి. ఈరోజు అధిక జ్యేష్ఠ మాసం మొదటి రోజు. ఇది భగవంతుడికి అంకితమైన అదనపు పవిత్ర నెల. కాబట్టి ఈ సమయం పాత భారాలను వదిలించుకోవడానికి, ఆంతరిక శుద్ధికి అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెట్టుబడులు ఈరోజు వద్దు. మీ అదృష్ట సంఖ్య 7. తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వారికి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఓం సూర్యాయ నమః అని 3 సార్లు చెప్పండి. సూర్య భగవానుడి కృపతో మీ జీవితంలో